గంటలు రైలు బస్సు లేక ఇప్పుడు వచ్చిన బస్సు కూడా ఆడ ఉండవు ఆపి మాకు ఇప్పుడు పిల్లలకి స్కూల్కి అన్నం పెట్టాలి ఎప్పుడు పెడదాం మేము మాతో బైకులు లేవు కారు లేదు ఏమిటి మీద పోవాలి మేము 3 గంటలు అవుతుంది ఇక్కడ కూర్చొని వచ్చిన బస్ నాపలే కదా పిరి బస్ అయినా కానీ నాపలే కదా వచ్చింది ఊళ్ళో అయితే ఆపలే కదా కోడంగల్ బస్ స్టాండ్ ఆపుతారు ఇక్కడ మాకు పల్లెటూరు అయితే ఆపలే కదా ఆపుతలేడు ఆడపోయి ఆపిండి ఎప్పుడు ఉరకాలే మేము కింద పడాలన్న ఊరికి మేము నిలబడి పోతాము కూర్చొని అన్న పోతాం కదా ఆపితే ఇప్పుడు రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో కూడా ఇవే బాధలా మీకు మాకు ఇవే బాధలు ఉన్నాయి మాకు బస్ ఫ్రీ పెట్టి చాలా బాధ పెట్టిండు పైసలు పెడితే ఇంకా బేపికరుండి పైసలు అయితే టైంకు బస్సు నిలవడంగానే బస్సు వస్తుంది ఈ పిరి బస్సులు పెట్టినప్పటి నుండి ఒకటే ఇడిస్తే 8-9 బస్సులు ఇడుస్తాడు లేకుంటే 2-3 గంటలు బస్సులే రావు మాకేమైనా ఆపతుంటది ఏమిటి మీద పోలే మేము ఇన్న గేట్ కాడ పడి సావాలి ఊళ్ళో పడిగా పైసలు లేవు ఏడుండయి ఏమో ఎవరికి వచ్చి మాకేం మిగులుతుండయి నెలకు మేము రోజు చేనులలో పనికొస్తాం రోజు బస్సులలో మాకు డ్యూటీ ఉండదే మాకేమన్నా గవర్నమెంట్ జాబ్ ఉండదే మేము రోజు చేనులలో పనికొస్తాం ఎన్నడో నాడు ఏడాదికో నాడు పోదామంటే ఈ పరిస్థితి మాది రోజు డ్యూటీలు ఉండేలకు బాగుండదు మరి మిగులుతాయి మాకేం డ్యూటీలు ఉండవు మేము చేనులలో పని చేసుకుంటాము కోజికి అడ్డ మీదకి పోతే ఆటోలకు పోవాలి కోడంగల్ అడ్డకోతే ఆటోలకు పోవాలి టైంకు పోకపోతే వాళ్ళు కూలిస్తారా మాకు 9 గంటలకు పోవాలి బస్సులు రావు ఆటోలకు ఏమో పాయదుడు ఇప్పుడు బస్సు చూపతివి జరా చూపిపోతివి ఇప్పుడు మేము అంత 4 అడ్డం బొంగనే తీసుకొని వాయ్ ఏమంటారు మరి మీ జనాలు ఎక్కువైనరు బస్సులు మస్తున్నాయి కానీ ఒకటేసారి ఇడుస్తారు వీళ్ళని అడిగితే ఏమంటారు ఇంతగానం జనాలు అయినరు పిరి బస్సు పెట్టిన రేవంత్ రెడ్డి మంది ఎక్కువైనరు మేమేం చేస్తామంటారు వీళ్ళు బస్సులు మాకే ఇబ్బంది అవుతుంది చూడు ఇప్పుడు 3 గంటలు అవుతుంది ఒక బస్సు లేదు ఒక వచ్చిన బస్సు కూడా ఆపకుండా పోయిండు నేను కోజికి పోవాలి ఆటోలు ఏడు హస్నాబాద్ వరకే పోతాయి కోజికి పోవు ఆటోలు ఎట్లా మరి ఇప్పుడు ఎట్లా పోలే మా ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి మరి ఏం చేయాలి మాకు ఈ పరిస్థితి పెట్టిండు చూడు రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే ఏం మంచిగా చేస్తాడో ఎవరికి చేస్తాడో ఏం చేస్తాడో ఇంకా బస్సులో కూడా పిరి పెట్టినందుకు మాకైతే చాలా ఇబ్బంది ఉండదు ఏం చెప్పుదు మీగా ఇక ఇదే మాకు బస్సులోది ఇక ఇండ్లు ఇస్తాం అవి ఇస్తాం అంటే ఇండ్లు ఎవరికి ఇస్తారు ఎవరికి వస్తారు పూరి ఇండ్లు లేకుండా అయితే లేకుండా ఉంటామా ఇంత గుడిసెనాన్ని వేసుకొని గుడిసెలని ఉంటాం కదా సార్ ఆ గుడిసె ఉండాలకు కూడా ఇయ్యారంట ఇండ్లు మరి ఊరు ఏం లేకుండా రోడ్ల మీద ఉండాలనా ఇంత యా కష్టం మనం చేసి ఇంత గుడిసెలు కట్టుకున్నాం కొంచెం భూములు కొనుక్కొని అన్న అడ్డ మీద పనికో యా పనికో లేబర్ పనికో యా పనికో ఇండ్లు కట్టుకున్నాము పూరా ఏం లేని వాళ్ళకి గుడిసె వేసుకున్న వాళ్ళకి ఏం లేని వాళ్ళకి ఇస్తారంట మరి ఏం లేని వాళ్ళు ఎంతమంది ఉండరు ఏమయ్యా వాళ్ళకే తెలియాలి చేసుకున్నాం లేవు పైసలే పడతలేవు 500 సిలిండరే లేదు అవే 1050 రూపాయలు ఇస్తున్నాం నింపుకుంటున్నాం అయ్యో ఎవరికొకరికి పడుతుండే మా 500 సిలిండర్వి పడ్డలకు పడుతున్నాయి పడనలకు పడతలేవు యావి లేవు